కావాలి. అన్నీ చుట్టుముడతాయి, తెంచుకొని రావాలి. ఎక్కడెక్కడ బలవంతం అవసరమో, ఎక్కడెక్కడ తెగింపు అవసరమో 4 మొక్కలు చెబుతా. అందులో 2 మొక్కలు అయిపోయినాయి, ఇంక 2 మొక్కలే. దేవునికి స్తోత్రం. దేవుని పని చేయడానికి ఏం కావాలని చెప్పాను? తెగింపు కావాలి. దానికి కూడా గుండె ధైర్యం చేయాల్సిందే. నేను చెబుతున్నా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు పురుషుల్లో కానీ పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ నాకు చదువు ఉందా లేదా అనొద్దు. నాది పెద్ద వయసా చిన్న వయసా నీ వయసులు తీసి దెబ్బలో కొట్టు. ఏంది? నిన్ను దేవుడు పిలిచింది నీకు స్పష్టమే అయితే మర్యాదగా లోబడు. ఏమమ్మా? మర్యాదగా లోబడు. దేవుడు పిలిచాడా? లోబడు. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలాగూ చెయ్యని వానికి అనేకమైన దెబ్బలు తగులుందని లూకాసు వార్తలో చెప్పాడు. చూడు, ముఖం పగిలిద్దని చెప్పాడు. చూడు, లూకాసు వార్త అదేదో అధ్యాయం, అదేదో వచనం. పన్నెండవ అధ్యాయం 47వ వచనం. చదువు నాన్న. తన యజమాని చిత్తమెరిగియుండి సిద్ధపడక. వాళ్ళని దీన్ని అండర్లైన్ చేసుకోవాలి వాళ్ళు. లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం. తన యజమానుని చిత్తమెరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఆ దెబ్బాయ్, నీకు ఆ తన్నులు కావాలంటే లోబడవాకు. నాకు తన్నులు వద్దయ్యా అంటే మర్యాదగా లోబడు. దేవునికి స్తోత్రం. లోబడితే కొద్ది రోజుల్లోనే నేను పిలుపునిస్తా. సేవకు పిలుపున్నటువంటి వాళ్ళు, దర్శనం కలిగిన వారు, దేవుడు నీకు భారం ఇస్తే ఆ భారం కలిగిన వాళ్ళు స్త్రీలలో నుంచి పిలుస్తా, పురుషుల్లోంచి పిలుస్తా. దేవుని చిత్తమైతే కొద్ది రోజులు నా దగ్గరే మిమ్మల్ని ఉంచి, అవసరమైతే మీకు ఆహార పానీయాలు కూడా ఏర్పాటు చేసి, స్నానపానాదులకు కూడా ఏర్పాట్లు చేసి, దేవుని వాక్యాన్ని గూర్చిన అవగాహన, నాకు దేవుడు నేర్పిన అవగాహన మీకు కలిగించి మీరు సేవ చేయడానికి ప్రోత్సహిస్తా. ఇదిగో, బాప్తీసం పొందడానికి ఈ బిడ్డలు ఎట్టగైతే వచ్చారో సేవ చేయడానికి పిలుపున్న వాళ్ళు కూడా అట్నే సిద్ధపడి రావాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నుంచి కొంతమంది ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడెక్కడో ఉండి నన్ను వెంబడించే బిడ్డలు, వాళ్ళకు కూడా చెప్తున్నా, సేవా దర్శనం, సేవా పిలుపు, సేవా భారం దేవుడు నీకు ఇచ్చి ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతుంటే మర్యాదగా నువ్వు లోబడాలి. నేను పిలుపునిస్తా. ఇప్పుడు ఫస్ట్ రౌండు నెక్స్ట్ వీక్ నుంచి కానీ లేదా ఆ పై వారం నుంచి కానీ మన మందిరంలో నుంచి కొంతమందిని తీసుకుంటున్నా. అందుకే నిన్న ప్రార్థనా తోటలో అది ఓపెన్ చేసింది. నిన్న షెడ్ ఓపెన్ చేసాం, చూసారా? అందుకే దాన్ని ఓపెన్ చేసింది. సేవకుల సెమినార్ అందులో జరుగుతుంది. సేవకి తరబీదయ్యే వాళ్ళని తీసుకొని వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళని లైన్లో దించాలన్నది నా భారం. మీలో ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? మీరు పద్దాకల నా అప్పులు, నా తిప్పలు, నా సమస్యలు, నా బాధలు, నా ఇరుకులు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. రాత్రి చెప్పా, ఇక పద్దాకలు వాటి గురించి ఆలోచిస్తే మర్యాద ఉండదు. స్తోత్రం. ఇప్పుడు ఏం ఆలోచించాలి? మొదట ఆయన నీతిని పెద్దగా వెతకాలి. ఆయన నీతిని, అది నిన్న ఓపెనింగ్ అయింది, అన్నీ సిద్ధపరిచా. ఇక సరుకుని దించటమే. తయారు కావాలి. ఇంతమంది గుంపులో సేవకులు లేకపోతే అట్ట, ఎద్దు చూస్తే ముద్దవుతుంది, వ్యవసాయం చూస్తే ఏడిపోతుంది అని సామెత ఉంటుంది, పల్లెటూరు సామెత ఒకటి. ఉండటానికి సంఘమేమో ఇంతమంది ఉన్నారు, సేవకులేరి, సేవకురాళ్ళు లేరి. తప్పకుండా లేవాలి, సేవకు సిద్ధమవ్వాలి. మీరందరూ క్రీస్తు శుభవార్త ప్రకటించేవారు కావాలి. నశించిపోతున్న ఆత్మలను రక్షించేవాళ్ళు కావాలి.